ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తి జిల్లా పర్యటనకు వచ్చి వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక వీధి రౌడీలాగా ఒక బజారు భాష మాట్లాడుతూ ఒక చిల్లర భాష మాట్లాడుతూ ఒక ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఆయన చేసినటువంటి వాక్యాలు ఏదైతే ఉందో ఇది చాలా ఆక్షేపణీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇవాళ నేను ఒక పాలమూరు నుంచి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు. వారు నేను నల్లమలలో పుట్టినా, వనపర్తిలో వెరినా, కొడంగల్లో గెలిచినా అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, నువ్వు పుట్టినటువంటి కొండారెడ్డిపల్లి ఏదైతే అచ్చంపేట నియోజకవర్గం ఉందో అచ్చంపేట నియోజకవర్గానికి ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినావో చెప్పాలి. నువ్వు చదివినా అని పెరిగినా అని చెప్పేసి చెప్పినటువంటి వనపర్తి నియోజకవర్గానికి ఏం ప్రాజెక్టు తీసుకొచ్చినావో చెప్పాలి. నీవు ప్రాతినిధ్యం నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కొడంగల్ నియోజకవర్గానికి ఏం ప్రాజెక్టు తీసుకొచ్చినావో చెప్పే ధైర్యం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. వాళ్ళు నేను ఏదైతే నీకు రాజకీయ భిక్ష పెట్టారో ఆ రాజకీయ భిక్ష పెట్టినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఒక అమాయక గిరిజన హరిజన బీసీ మహిళలని చూడకుండా గిరిజనుల పట్ల నీవు ఏ రకంగా పాశవికంగా వారి మీద వ్యవహారం చేసినావో చూసినట్లయితే కొడంగల్ నియోజకవర్గానికి ఏ గ్రామానికి వెళ్ళినా నీ యొక్క బండారం బయటపెడతారు రేవంత్ రెడ్డి. నీవు పాలమూరు జిల్లా నుంచి గెలిచి పాలమూరుకి ఏం ఒరగబెట్టినావు అని అడుగుతావు వాళ్ళు నేను. నువ్వు అడుగుతున్నావు కదా ముఖ్యమంత్రి ఆనాడు రేవంత్ రెడ్డి గారు, ఆనాడు మీరు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి వలస వస్తే పాలమూరుకి తీసుకొస్తే మేము ఇక్కడ గెలిపించామంటున్నావు కదా. ఆ కేసీఆర్ గారు లేకపోతే, ఆయా మహానుభావుడు లేకపోతే కేసీఆర్ గారు పాలమూరు నుంచి గెలిచారు కాబట్టి తెలంగాణ కోసం కొట్లాడిండు. ఆయన పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ తీసుకొచ్చినటువంటి గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు. ఆ విషయాన్ని మర్చిపోయినావా రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రి భిక్ష నీకు దొరికిందంటే కేసీఆర్ గారు చేసినటువంటి పోరాట పటిమనే, ఆ యొక్క చెలువనే నీకు ఈరోజు తెలంగాణ అనేటువంటి రాష్ట్రం లేకపోతే ఈ తెలంగాణకి నువ్వు పిసిసి అధ్యక్షుడు అయ్యేవాడు కాదు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతావునావు అని చెప్పేసి అడుగుతావునా. ఇంకేం మాట్లాడండి, ఇవాళ పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడి అన్న మునగాడు. పోతిరెడ్డిపాడు గురించి జరిగేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏ పార్టీలో ఉన్నావు నువ్వు? పోతిరెడ్డిపాడు యొక్క ప్రాజెక్టు ఎప్పుడు తీసుకొచ్చారో తెలుసేది. అప్పటికి 2005లో 2004లో ఆనాడున్నటువంటి ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ మంత్రులుగా ఉన్నమాట వాస్తవం. అది ఎప్పటి వరకు ఉన్నారు? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు యొక్క సామర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకు ఏనాడైతే జీవో తెచ్చారో ఆ జీవో తీసుకురావడానికి కోసం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందో అది ఏదైతే డేట్ ఉందో 4/7/2005 సంవత్సరంలో జీవో ఎంఎస్ నంబర్ 170 తీసుకొచ్చింది ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏది 19/9/2005 రోజు జీవో తీసుకొచ్చింది. అంతకంటే ముందు 2.5 మాసాలు అంటే 4/7/2005 రోజునే టీఆర్ఎస్ పార్టీ ఆ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి బయటికి వచ్చినటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావా? ఎందుకంటే పోతిరెడ్డిపాడుకి అన్యాయం జరుగుతుంది. పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణలో టీఆర్ఎస్ మంత్రులు కాంగ్రెస్ నుంచి ప్రభుత్వం నుంచి బయటికి వచ్చినటువంటి వాస్తవాన్ని నువ్వు మర్చిపోయినావు అని అడుగుతా ఉన్నాయి వాళ్ళు నేను. అదేవిధంగా అంద్రినీవా ప్రాజెక్టుకి హారతులు పట్టింది ఎవడయా మునగాడు? ఎవడు? నీ కాంగ్రెస్ మంత్రులు కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాలి. దానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద ఎలాంటి సందేహాలు లేవు, ఎలాంటి అపోహలు లేవని ఈనాడున్నటువంటి నీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి గౌరవనీయులు చిన్నారెడ్డి గారు వ్యాసాలు రాసినటువంటి చరిత్రని తెలంగాణ మర్చిపోయిందా అని అడుగుతాను నేను రేవంత్ రెడ్డి గారిని. నీ కాంగ్రెస్ పార్టీ, నీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం చాలా పెద్ద మాట్లాడి ఇలా వలసల జిల్లాను ఏదో చేసినా నేను పాలమూరుకి ఏదో చేసినాను. పాలమూరుకి నీవేం చేయలేదు. పాలమూరు అంటే ఒక వలసల జిల్లాగా ఉన్నటువంటి పేరుగాంచినటువంటి పాలమూరుకి ఈరోజు వలసల జిల్లాని శశశ్యామలం చేసినటువంటి దార్శనికుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆ విషయాన్ని మర్చిపోతా ఉన్నా వల్ల నేను పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి
జిల్లాను శస్యశ్యామల చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించి తెలంగాణ ఈ యొక్క పాలమూరు రైతాంగాన్ని పచ్చగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ విషయాన్ని మర్చిపోతానో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతుందో నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అదేవిధంగా భీమా కావచ్చు, కోయిలసాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణలో అదేవిధంగా పాలమూరుకి నీళ్లు అందించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి పాలమూరుని పచ్చ చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కృష్ణా జలాలని సంపూర్ణంగా వాడుకోవాలని, కృష్ణా జలాల్లో మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇంకొక ప్రాజెక్టు తీసుకురావాలని, ప్రత్యామ్నాయంగా ఇంకో ప్రాజెక్ట్ తీసుకురావాలి, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తే పాలమూరుకు రంగారెడ్డికి హైదరాబాద్కు తాగునీటి సాగునీటి అవసరాల కోసం తీసుకొచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని 90% పనులు పూర్తి చేసిండు కేసీఆర్ గారు. మరి నువ్వు 15 మాసాలైంది అలా అధికారంలోకి వచ్చి తెలంగాణలో నువ్వు నిజంగా మొగాడు రోషం ఉన్న మొగాడు అయితే, నిజంగా పాలమూరుని నాది అని ఒక ఓన్ చేసుకున్న మొగాడు అయితే ఈరోజు 15 మాసాల నుంచి 15 తట్టల మట్టి కూడా తీయలేదు పాలమూరు రంగారెడ్డిలో. దీనికి ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతాను నేను. నీకు చిత్తశుద్ధి లేదు, పాలమూరుకి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. నిజంగా నీకు దమ్ముంటే పాలమూరు పిల్లల మరి చెట్టు కింద చర్చ చేద్దాం రా. నీవు ఈ పాలమూరు జిల్లాకు ఇంతవరకు ఏం ప్రాజెక్టు తీసుకొచ్చినావు? ఈ పాలమూరు జిల్లాకు సాగునీటి ప్రాజెక్టు తీసుకొచ్చినావా? పరిశ్రమలు తీసుకొచ్చినావా? ఏ రకమైన పరిశ్రమలు తీసుకొచ్చినావు? ఏ రకమైన అభివృద్ధి ప్రణాళికలు ఈ పాలమూరుకి నీవు పారించావు చెప్పగలవా? ఆమె సమాధానం చెప్పే దమ్ముందా అని అడుగుతాను నేను. అదేవిధంగా ఆర్డిఎస్ ద్వారా ఆంధ్ర పాలకులు అన్యాయం చేస్తూ ఉంటే ఆర్డిఎస్ కు ప్రత్యామ్నాయంగా 58,000 ఎకరాలకు అదనంగా నీళ్లు తీసుకురావడం కోసం ఇక్కడే తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి 11 నెలల్లోనే పూర్తి చేసి ఈ పాలమూరు ప్రజలకు, నడిగడ్డ ప్రజలకు నీళ్లు అందించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇవన్నీ పాలమూరుకి కేసీఆర్ గారు చేసినటువంటి ఇవన్నీ ప్రయోజనాలను మర్చిపోయినావా? కేసీఆర్ గారు చేసినటువంటి యొక్క ఇవి ఏదైతే బీజాలు ఉన్నావో దీన్ని మర్చిపోయినావా రేవంత్ రెడ్డి? నీవు కేసీఆర్ గారి యొక్క అనవాలను నువ్వు ఎక్కడ ఏ గల్లీకి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ఇది పలానా కేసీఆర్ గారు చేసిండు, ఇది పలానా కేసీఆర్ గారు హయాంలో జరిగిందని చెప్పుకుంటున్నారు మా పాలమూరులో. నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత వీడి దరిద్రం నా కొడుకు ఎందుకు వచ్చిండ్రా ఈ పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు అని ప్రజలు చీదరించుకుంటున్నారు. నీవు పుట్టిన ఊరు కావచ్చు, నీవు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే కొడంగల్ కావచ్చు, నడిగడ్డ కావచ్చు, ఏ పాలమూరు జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ఇదే రకమైన చర్చ జరుగుతూ ఉంది. ఈ దరిద్రం ఎదవా వచ్చి పాలమూరుకు అన్యాయం చేస్తుందని, తెలంగాణకు అన్యాయం చేస్తుందని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈ విషయాన్ని మర్చిపోకొని ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా నేను. కేసీఆర్ గారి మీద చిల్లర భాష మాట్లాడితే ఇంకేం మాట్లాడతావా? ఇంకో మాట మాట్లాడతాడు. ఇలా తిక్క తిరిగితే డొక్క చించి డోలు కడతా అని చెప్పేసి మాట్లాడతాడు. చిల్లర మనిషి అని ఏమైనా ముఖ్యమంత్రివా? డొక్కలు చించి డోలు కడతావా? సిగ్గుందా కొంచెమైనా ఈ భాష మాట్లాడడానికి? ఇది తీవ్రంగా ఆక్షేపణీయమైనటువంటి స్టేట్మెంట్. దీన్ని తక్షణమే నువ్వు వెనక్కి తీసుకొని కేసీఆర్ గారికి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, బాపు గారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకా ఏం మాట్లాడుతున్నా మనగాడు? నా సంగతి తెలియదు, నా తమ్ముళ్ళ సంగతి తెలియదు. ఏం రౌడీలా నీ సంగతి? నీ తమ్ముళ్ళు నువ్వు పెద్ద రౌడీలా? మీరేమన్నా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నారా లేకపోతే ఆటవిక రాజ్యంలో ఉన్నారా? ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నీ తమ్ముళ్ళు నీవేదంటే నీ ఇంట్లో నీ యొక్క దాయాదులతో పంచాయతీ పెట్టుకోండి, కానీ మీరు తెలంగాణ ప్రజల మీద మేము యుద్ధం చేస్తాం, మేము డొక్కజించి డోలు కడతాము, ఇంకేదో కనుగుడ్లు పీకి గోళీలు ఆటాడతాము, ఈ పిచ్చి చిల్లర భాష మాట్లాడితే తెలంగాణ సమాజం సహించదు. రేవంత్ రెడ్డి గారికి నిజంగా దమ్ముంటే, రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీవు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీల మీద చర్చ చేయి. నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇచ్చినావో, అధికారంలోకి వచ్చినావో ఆ హామీల గురించి చర్చ చేయి, మాట్లాడదాం రా. నువ్వు రా. ఏ చౌరస్తాకు, వనపర్తిలో చౌరస్తాకు వస్తావా, మహబూబ్నగర్ చౌరస్తాకు వస్తావా, కొడంగల్ చౌరస్తాకు వస్తావా, నడిగడ్డలో ఏ ప్రాంతానికి వస్తావో రా, చర్చ చేద్దాం. మేము చర్చ చేస్తాం. మాతో చర్చ చేయి. నీకు దమ్ముంటే మునగాడు అయితే మాతో చర్చ చేయి. నువ్వు ఏదో మాట్లాడుతావు. నువ్వు కేసీఆర్ గురించి వారి గురించి మాట్లాడితే గొప్పవాడు అయితే అనుకుంటున్నాను. నువ్వు ఏదో అధికారి జాక్పాట్ ముఖ్యమంత్రి అయినా తప్ప నీకు ఏ రకమైనటువంటి అర్హత లేదు. కేసీఆర్ గారి మీద మాట్లాడే అర్హత లేదు. పాలమూరు గురించి మాట్లాడే అర్హత లేదు. నీవు ఇంకా రైతులకు బోనస్ ఇస్తాను చెప్పిన మొనగాడివి. ఏడి నీ బోనస్? ఏడి రైతు బంధు? ఏది రైతు భరోసా? 15,000 ఎక్కడికి ఇస్తాను? ఎక్కడుంది నీ రైతు భరోసా? రైతులు చెప్పులతో కొడుతారు. నేను ఊర్లలోకి వస్తే, సెక్యూరిటీ లేకుండా వస్తే, మా నడిగడ్డకు వస్తే, పాలమూరుకు వస్తే చెప్పులు తీసుకొని కొడతారు రైతులు. నిన్ను పిచ్చి భాషలు మాట్లాడకు. ఈ భాషని తీవ్రంగా నేను వ్యతిరేకిస్తున్నాను. నువ్వు ఎస్ఎల్బీసీలో వారం రోజులైంది ప్రమాదం జరిగి ఈరోజు పాలమూరుకి వచ్చిందని చెప్పేసి మనగాడు పక్కన హెలికాప్టర్ వేసుకొని పోయాడు. ఎస్ఎల్బీ నీకు ప్రాజెక్టు మీద, పాలమూరు మీద ఉన్న ప్రేమ గిదాని అడుగుతాను నేను. ఇవాళ
ఈ పాలమూరుకి అదేవిధంగా నల్లగొండకి తెలంగాణకు నీ గురువు చంద్రబాబు నాయుడు నీళ్ళని కృష్ణా నీళ్ళని దోసుకెళ్తా ఉన్నాడు. ఇక్కడ కేఆర్ఎంబి మీటింగ్కి రాకుండా అక్కడ ఆంధ్ర అధికారులు కానీ అది ఆంధ్ర ఈఎన్సీ ఇంజనీర్లు కానీ రాకుండా ఈరోజు మొండి చేస్తా ఉన్నారు. దాని మీద నీవు ధర్నా చేసే దమ్ముందా? రా పొందా, అమరావతి పోదామంటే మేమందరం వస్తాం. రైతుల పక్షాన, తెలంగాణ పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన మేము ధర్నా చేయడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా మనగాడు అయితే నరేంద్ర మోడీ దగ్గర పంచాయత్ చేయి. నువ్వు ఇవన్నీ లేకుండా నీ రాజకీయంగా మోడీ దగ్గర పోతావు. నీవేదో నేను త్వరలోనే బీజేపీలోకి వస్తాను మాట మాట్లాడుకొచ్చుకుంటావు. దీనికోసమా నిన్ను ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ ప్రజలు? పాలమూరుకి నువ్వు పాలమూరు నుంచి పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటావు కదా. ఈ పాలమూరుకి ఏం చేసినావు, ఏం చేస్తావో చెప్పు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను వాళ్ళని. అంతేగాని రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ గారి పట్ల మీరు చిల్లర భాష మాట్లాడతాం, ఖచ్చితంగా మీకు చిల్లర భాషనే సమాధానం చెప్తామని నీకు ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ భాష మాట్లాడుకోకపోతే ఖచ్చితంగా నీ యొక్క సభల్లో ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు చూస్తారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి సూటిగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను.